ఇయర్ ఫోన్స్ తెచ్చుకున్నావా? షిట్ తమిళ సాంగ్స్ వినాలి కదా తమిళ సాంగ్స్ మర్చిపోయావు. అలెల ఉలమ అలెల ఉలమ ఇదేరా కూలికి వెళ్ళాలా వాటికి వెళ్ళాలా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే ఒక పని చేద్దాం, మెచ్యూర్గా ఆలోచిద్దాం. చిట్లేదు మిక్సీ కొట్టి ఏ సినిమా వస్తే అది తీసుకున్నాం. The next day. 20 minutes later. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. టైం ఇప్పుడు 7:20 అవుతుంది. కూలీ మూవీకి వచ్చా. లెట్స్ గో టు కూలీ. శ్రీరాములు థియేటర్ వార్ 2 షో అవుతుంది. మంది ఇది కాదు, కూలీకి పోవాలి మనం. అట్లుంటది మనతోని. మంది వార్ 2 కాదు, మంది కూలీ. ఇందాక అక్కడ వెళ్ళి వార్ 2 సెలబ్రేషన్ చూసి ఇప్పుడే కూలీకి వచ్చా. వార్ 2కి సాయంత్రం పోతాం. యా పడకపోతే సాయంత్రం పోతాం, లేదంటే రేపు. ఇక 20 రూపాయలు ఒక్క ఇక్కడేం లేదు ఆడావిడి. టికెట్ ఓపెన్ చేయరా, పోదాం. చంద్రకళ లక్ష్మీకళ శశికళ. కూడా నైస్ నేమ్స్. ఏందిరా వాడుందా అక్కడ? లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ, లలిత ఎవర్రా? 4 ఉన్నాయి. ఎక్స్పెక్టింగ్ పిక్ ఫ్రమ్ లోకి మోహన్. చూపిరా టికెట్లు. అరే మంచి చూపిరా. We're expecting big from Loki. అలల ఉలమ లే. ఇయర్ ఫోన్స్ తెచ్చుకున్నావా? షిట్ తమిళ సాంగ్స్ వినాలి కదా తమిళ సాంగ్స్ మర్చిపోయావు. అలెల ఉలమ ఇదేరా మంది ప్లాటినం. చంద్రకళ ప్లాటినం చేసాం నా కోసం. రిచ్ రా మనం, తెలీదా? వావ్, ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ కూలీ. ఎస్ ఎస్. అరే అదేదో బాహుబలి టీజర్. అవును, బాహుబలి టీచర్ వేస్తానంట మధ్యలో. బ్రేక్ కూడా పోయేది లేదు. లేదా ఇప్పుడు వేస్తారంట స్టార్టింగ్. ఇప్పుడు కాదు, మధ్యలో వేసాను బ్రేక్. పొంది కూడా ఉంటాయి కదా, మేము దాని ఉంటుంది. అదే నేను కూడా ఇందాక పోతాను, అదొకటే రిలీజ్గా పోయేది. ఇంకేదో ఎందుకురా అట్లా ఎన్సీలో ఉంటుంది అనుకుంటున్నావా? లేదు మచ్చా, నిన్న నైటే కదా అంత పెద్ద పోస్ట్ పెట్టిండు. అరే అప్పుడు కూడా పెట్టినట్ట కదరా? అదే అప్పుడు పెట్టాడు. అప్పుడు జస్ట్ ఒక ట్వీట్ చేసాడు. లియో కోసం కూడా పెట్టినట్ట. లియో కోసము మళ్ళీ ట్వీట్ చేసాడు, జస్ట్ రీవిజిట్ అని చెప్పి. అట్లేసిండా? చెప్పిండు, కష్టం. ప్రెస్ మీట్ లో చెప్పిండు. ఇక్కడైతే ఫస్ట్ నుంచి చెప్తుండు అసలు ఏం కనెక్షన్ లేదు. సో సడన్ గా అంత అయిపోయినాక లాస్ట్ కి ఒక మేము వచ్చింది చూడండి. ఆ లోకి వచ్చి ఏమి వచ్చింది అనుకో, థియేటర్ బ్యాటర్ కావాలి లోపలికి వస్తాను. కూలి పడం తమిళ కదా. హెడ్ ఫోన్స్ అయితే మేము తెచ్చుకున్నాము. మా వాడు తమిళ సాంగ్స్ ప్లే చేస్తాడు. నేను తెచ్చుకున్నా. వాడు ఎందుకు పెట్టిండు తెలుసా? లోకి వాడు ఫ్యాన్ అంట కాదు, ఆ లిరిక్ రైటర్ ఎవరైతే ఉన్నాడో వాడి పేరు హైసన్బర్గ్. అదే రైట్ సాయిరామ్. అట్లా రికార్డ్ చేయదు ఫ్రెండ్స్. మీరేం రికార్డ్ చేయకండి, సినిమాలు వస్తే టైటిల్ మట్టుకే. ఏముందని దగ్గర లేదు, ఓన్లీ నెట్. సారీ ఫ్రెండ్స్, నా దగ్గర పాయింట్ లేదంట. టైటిల్ కార్డు తోటి ఇచ్చి పడేసాడు. మామూలుగా టైటిల్ కార్డు మామూలుగా లేదు, రచ్చ ఉంది. చెప్పరా? ఫస్ట్ ఇట్స్ నైస్ పడం అరా. నైస్ పడం. ఫస్ట్ టైం నైస్ పడం. ఇందరూ ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కడు
డిస్కో కార్పొరేట్ కూలీ నుంచి ఈ కూలీకి వచ్చాను. కార్పొరేట్ కూలీ కేమ్ టు రజనీకాంత్ కూలీ, రజనీ సార్స్ కూలీ. ఎలా నచ్చింది ఆ పడం ఫస్ట్ ఆఫ్? అట్లా ఉంటుంది. ఓకే మామ. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికైతే కష్టం, అది నార్మల్గా వచ్చినవాడికైతే నచ్చింది. నార్మల్గా వచ్చినోడికైతే అసలు అంటే జస్ట్ వచ్చినోడికి అయితే కేజీ బిల్డ్ మూవీ అసలు. నేనంత మ్యూజిక్ రా, ఆ మ్యూజిక్ నడిపిస్తుంటాను. ఆడ అసలు ఆడ వెనకాల నుంచి ఆడ కొడుతూ ఉంటాడు, ముందు ఏ నుంచి రజనీకాంత్. షెటిల్ అంటే కథ నాగార్జున మరి అసలు స్వాగ్. కానీ ఆ డబ్బింగ్ కొంచెం అటు ఇటు అయింది, కానీ అంత బాగుంది. అదంతా తమిళ్లో తీశారు కదా, డబ్బింగ్ ఒకటే అటు ఇటు అయింది. లైక్ తమిళ్కి తెలుగు లిప్సింగ్స్ మ్యాచ్ అవ్వలేదు, మిగతాదంతా పర్ఫెక్ట్. ఒక పాయింట్ డిస్కస్ చేస్తున్నావు, ఈ మధ్యలో ఫస్ట్ హాఫ్ అని బాగుంటే సెకండ్ హాఫ్ అంత నాట్ లేదు, ఉండట్లేదు. ఇప్పుడు ఈ సినిమా చూద్దాం ఎలా ఉంటుంది. చూడాలి ఎట్లుంటుంది. ఇప్పుడు దాకా సినిమా మొత్తం ట్విస్ట్తో మార్కిచ్చి పడేసింది. అంత ట్విస్ట్ ఉన్నాయారా? అరే లాస్ట్ అరే ఆ ట్విస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఇస్ బ్యాంగర్. అంత మా మ్యూజిక్ ఏర్ అంతా నాకైతే ఎవడు అన్ని థియేటర్లో బాహుబలి వేస్తాను వన్ డేస్ కాదు ఫస్ట్ బాహుబలి ద ఎపిక్. వీఆర్ దానికోసం ఇంటర్వెల్లో వాష్రూమ్ కూడా వెయిట్ చేస్తుంటే అదేని కూడా ఇలా సెకండ్ హాఫ్ పడం స్టార్ట్ అయింది, చూద్దాం ఎలా ఉంటుందో. పడం ఇంకో 4 సంవత్సరాలు దీనిలో చుట్టాం బాబు అనాలి. తాత వచ్చాడు, డబ్బులు ఊరికే రావు. టైటిల్ కట్టి మూవీ పడం కంప్లీటెడ్. పడం అయిపోయింది, ఇప్పుడే బాగుంది సినిమా, బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ డీసెంట్, క్లైమాక్స్ రజనీ మార్క్ ఉంది. నీకు ఎలా అనిపించింది రా పడం? నేను మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ రా. రజనీకాంత్ స్వాగ్ అంతే. పడం బాగుంది. పార్కింగ్ చేయాలంటే ఇంత లొల్లి, ఇవన్నీ జరిపి వెళ్ళాలి. వావ్, 4Kలో వస్తుంది క్లారిటీ. ఈ సినిమా ఏమో కానీ ఈ బండ్లు బయటకు వెళ్ళడం పెద్ద టెన్షన్. సుఖమే అదేగా. అరే ఇప్పుడు ట్రాఫిక్ ఒకటి రా. ఓ షిట్ మ్యాన్, ఈరోజు హాలిడేగా. ఓ సారీ, నాట్ హాలిడే. సినిమా బాగుంది ఫ్రెండ్స్, మా వాడికి నచ్చింది, నాకు నచ్చింది. కానీ ఫ్లాష్ బ్యాక్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో లేదు. అంటే జైలర్లో నువ్వు చెప్పినట్టు ఆ పోలీస్ బ్యాక్గ్రౌండ్ అంత మామూలుగా ఉంటుంది, ఇక్కడ కొంచెం జస్ట్ నరేట్ చేస్తూ ఉంటాడు అంతే. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఉన్న పడవలరా కింగో నాగార్జున గారు అయితే బాగా యాక్ట్ చేశారు. ఎలా యాక్ట్ చేశారంటే విలన్గా స్వాగ్ ఉంది. సినిమా అయిపోయింది, ఇంటికి వచ్చాము. సినిమా అయితే బాగుంది. ఎవరైతే హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారో వాళ్ళకి అంత రీచ్ అవ్వకపోవచ్చు, బట్ నార్మల్గా వెళ్ళి చూస్తే మాత్రం ఫుల్ ఎక్కుతుంది. నాకు ఒకటేం వచ్చిందంటే ఉప్పి సార్ ఉంటాడు కదా, ఉపేంద్ర సార్, ఆయన క్యారెక్టర్ ఏదో పెట్టాలి క్యామియో కోసం అన్నట్టు ఫీలింగ్లో ఉండే. మిగతాదంతా బాగుంది, ఇట్స్ డీసెంట్ మంచి మూవీ, చూడొచ్చు. ఇంకా తలవర మాస్ అనిరుద్ధ్ బీజం అంత బాగుంది. యా, దట్స్ ఎ వీడియో ఫ్రెండ్స్, బాయ్.